ప్రతి ఒక్కరూ నాణ్యమైన పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోవడం ద్వారానే సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారని అదనపు కలెక్టర్ రాజేశ్వర్ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ఆరోగ్య వారోత్సవాలలో భాగంగా ఆహార భద్రతా శాఖ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన వాక్థాన్ను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రి నుండి జిల్లా పరిషత్ కార్యాలయం వరకు జరిగింది. అనంతరం అక్కడ సమావేశాన్ని నిర్వహించారు. ఇక ప్రతి ఒక్కరూ నాణ్యమైన పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోవడం ద్వారానే సంపూర్ణ ఆరోగ్యాన్ని సాధించగలరన్నారు. ఇక ప్రస్తుత తరుణంలో తీసుకునే ఆహారంలో రసాయనాల వాడకాలు ఎక్కువైందని, వాడకం వల్ల అనారోగ్యం బారిన పడుతున్నారన్నారు. ఇక పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవడం వలన రోజంతా ఉత్సాహంగా ఉంటారన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని, ఆహారం నిద్ర సరైన సమయానికి తీసుకోవాలన్నారు. సరైన ఆహారం తీసుకుందాం, ఆరోగ్యంగా ఉందనే నినాదంతో ప్రజలు తమ ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవాలన్నారు. అనంతరం పలువురికి ఫుడ్ లైసెన్స్లను అదనపు కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు. పరిసరాలను ఎలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి, తర్వాత ఎంచుకుంటున్న ఇంగ్రీడియంట్స్ కూడా మరి ఎటువంటి కల్తీ లేనటువంటి ఆహార కల్తీ ఎక్కడ జరిగినా అది తీవ్ర అనారోగ్యానికి చేస్తూ ఉంటుంది. ఈ మధ్య కాలంలో మనకు ఎన్నో నియోజకలు డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు చెప్పాలి. ఎన్నో నివేదికలు క్యాన్సర్ లాంటి వాటికి కానీ రకరకాల వ్యాధుల బారిన పడడానికి కానీ కారణమవుతుంది ఈ ఆహార కల్తీ. మరి హైజీనిక్ ఫుడ్ అనేది తినడం ఎంత ఇంపార్టెంట్ ఉన్నటువంటి, అంటే ఏ చిన్న సమస్య వచ్చినా వ్యాధులు చుట్టుకుంటే ప్రమాదం, దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది, ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. పాలు కానీ, మనం తినే ఆహార ధాన్యాలు కానీ, పళ్ళు కానీ, ఇటువంటి వాటిలో ఎటువంటి కల్తీ జరిగిన కెమికలైజర్ జరిగింది, అది హెల్త్కు అత్యంత ప్రమాదం చేయించే అవకాశం. కాబట్టి తన జీవన విధానాన్ని మార్చుకోవాలి. చూడండి, ఒక వ్యక్తి బ్రతకాలంటే, అతను ఆరోగ్యంగా ఉండాలంటే ఎటువంటి మెంటల్ టెన్షన్ ఉండదు, ప్రశాంతత ఉండాలి, మరి మంచి ఆహారం ఉండాలి. అందుకే పాత పుస్తకం చెప్పారు, తిండి కలవాడే కంట కలవాడు, కంట కలవాడే మంచి. దీంతో ఏ సౌండ్ మైండ్ అండ్ క్రియేటివ్, అంటే ఏ వ్యక్తి అయితే మంచి ఆహారాన్ని ఇస్తాడో ఆ వ్యక్తి ఫిజికల్గా ఫిట్నెస్గా ఉంటాడు,